హలో వ్యూవర్స్, నేను మీ దేశం ద్రవ్యాల లంకేషన్ మాట్లాడుతున్నాను. నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానంటే, ముఖ్యంగా రైతులు కష్టపడి పగలనక వాననక ఎండనక పండించిన పంటను ఒక్కసారిగా వర్షాలు కురవడంతో పంటను నష్టపోతున్నారన్న ముఖ్య ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించడం కోసం కష్టపడి ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పు వచ్చినా ముందుగా సమాచారాన్ని రైతులకు అందించడం జరుగుతుంది. నేను వాతావరణ సమాచారాన్ని 4 సంవత్సరాల క్రితం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఒక 6 నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజుకి మన ఛానల్ 1Kకి చేరుకుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ప్రస్తుతం చూస్తున్న మనం శాటిలైట్ ఇమేజ్ ప్రకారం అయితే మేఘాలు అనేవి ఏర్పడి చల్లటి గాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు: నల్గొండ గోస్పాడు 47.4, వైఎస్ఆర్ కామకుంట 46.8, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జలదంకి 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. మిగిలిన భాగాల్లో 38 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యాయి. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయో ఒకసారి వివరంగా వీడియోలో చూద్దాం. తిరుపతి శ్రీకాళహస్తి 91.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనది. తిరుపతి సూరట్పల్లి 60.25, అనకాపల్లి గోల్కొండ 30.5, కాకినాడ కోటనందూరు 17.5, అల్లూరు సీతారామరాజు రామన్నపేట 13.5, అనకాపల్లి నర్సీపట్నం 10.75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. ఈరోజు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవున్నది. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదయ్యాయి. రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. కొన్ని భాగాల్లో మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే రేపు కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను, తప్పకుండా చూడండి. మధ్యాంధ్ర జిల్లాలో నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, జంగారెడ్డిగూడెం వివిధ పరిసర ప్రాంతాల్లో రేపు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలైన వర్షాలు మే 6 నుంచి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మే 6వ తారీఖున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అలాగే ఉక్కపోత అధికంగా నమోదైన మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, జంగారెడ్డిగూడెం వివిధ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, కడప ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాలు వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు మే 6, 7, 8, 9, 10వ తేదీల్లో సాయంకాలం రాత్రి సమయంలో ఈదురుగాలులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైతులు పండించిన మొక్కజొన్న, పసుపు తోటలను పొడి వాతావరణం ఉన్నప్పుడే వెళ్ళి జాగ్రత్త పరుచుకోవాలను. వర్షాలు పడే సమయంలో ఎక్కువగా పంట పొలాలకు వెళ్ళరాదు, ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెట్ల కింద ఉండరాదు. రేపు ఎల్లుండి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు. మే 6 నుంచి 9 వరకు సాయంకాలం రాత్రి సమయంలో భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. జాగ్రత్త అనేది వహించండి. మే 12 నుంచి యథావిధిగా ఎండల తీవ్రత అనేది 39 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.